హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి హోప్ జస్. స్ట్రీట్ సైడ్ ఫుడ్ అంటే నచ్చని వాళ్ళు అసలు ఎవరుంటారు చెప్పండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. అవునండి, టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ. మనం ఈ చికెన్ పకోడీని చాలా సింపుల్గా అండ్ కొన్ని స్టెప్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా స్ట్రీట్ స్టైల్లో. సో ఏమాత్రం లేట్ చేయకుండా సింపుల్ అండ్ క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అట్ ఫస్ట్ 300 గ్రామ్స్ చికెన్ని మంచిగా వాష్ చేసి సాల్ట్ వాటర్లో ఒక 20 మినిట్స్ సోక్ చేసి తీసుకోండి. చాలామంది బోన్లెస్ చికెన్ని తీసుకుంటారు, బట్ మనం పక్కా స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి బోన్ చికెన్నే తీసుకోండి. ఇప్పుడు చికెన్లోకి 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ని కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ని సాల్ట్ వాటర్లో సోక్ చేసాం కాబట్టి. 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని పీసెస్కి మసాలా పట్టేలా మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఏ ఫుడ్ అయినా సరే టేస్ట్ చేయాలి అని అనిపించాలి అంటే విజువల్ అట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మీ దగ్గర ఫుడ్ కలర్ లేనట్టు అయితే స్కిప్ చేయండి, పర్లేదు. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 20 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత చికెన్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్లో వేసాక పీస్ అండ్ మసాలా సపరేట్ అయిపోతాయి, జాగ్రత్త. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మ్యారినేట్ని ఒక్కొక్క పీసెస్గా వేసుకోండి. టూ మినిట్స్ తర్వాత పీసెస్ని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. పీస్ మంచిగా ఫ్రై అవుతేనే క్రిస్పీగా ఉంటుంది, లేకపోతే పీస్ అనేది లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోతుంది. చూడండి, పీస్ ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి సైడ్కి పెట్టుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్లో గార్నిష్ కోసం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి. గార్నిష్ కోసం అనే కాదు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన మిర్చి, కరివేపాకు పకోడీతో కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా చికెన్ పకోడీ చేసుకొని తింటే అదిరిపోద్ది కదా. మరి ఎందుకు లేట్, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ స్నాక్ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.